హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు నివాస్ వాల్మీకి కేపీ న్యూమరాలజీ అనేటువంటి మన ఛానల్ ని స్టార్ట్ చేసి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. మరి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన కారణంగా మీకోసం ఒక వింటర్ ఆఫర్ ని ఏర్పాటు చేశాం. అది కూడా కేవలం 3 రోజులు మాత్రమే. మన దగ్గర ఫుల్ రిపోర్ట్ అనేది న్యూమరాలజీ ఇప్పటి వరకు మనం 30,000కు చేస్తున్నాం ఫుల్ రిపోర్ట్. అయితే దానిని ఇప్పుడు ఈ 3 రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి అంటే జనవరి 30, 31, ఫిబ్రవరి 1 15,000కి అందించడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ కోసం. అలాగే లెర్నింగ్ కోర్స్, దీని కోర్స్ నేర్పించడానికి 1,50,000 తీసుకుంటున్నాం. ఇది ఈ రోజు రేపు ఎల్లుండి 30,000కు మాత్రమే జరుగుతుంది. ఈ అవకాశం మీకు జనవరి 30, 31 అంటే ఈ రోజు రేపు, తర్వాత ఫిబ్రవరి 1 అంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకే. ఇందులో కూడా మొదటగా వచ్చే 10 మందికే ఈ అవకాశం. 10 మెంబర్స్ కి మాత్రమే ఈ అవకాశం. అంటే ఆ ఫుల్ రిపోర్టు 10 మెంబర్స్ కి, అలాగే కోర్సు కూడా 10 మెంబర్స్ కి మాత్రమే అవకాశం. మొదటగా ఎవరైతే వస్తారో వారినే తీసుకోవటం అనేది జరుగుతుంది. సో సంవత్సరం పూర్తయిన కారణంగా మన యొక్క నివాస్ వాల్మీకి కేపీ న్యూమరాలజీ అనే ఛానల్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన కస్టమర్స్ కి, అలాగే మన కస్టమర్స్ సంబంధించిన ఇంకా మిత్రులకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో మొదటి 10 మంది మాత్రమే, అంటే సర్వీస్ కి కోర్సుకు 10 మంది, సర్వీస్ కి 10 మంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఎక్కువ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అంటే ఫుల్ రిపోర్ట్ లో ఏమేమి ఉంటాయి, మీకు ఏమేమి ఇస్తాము అనేది, అలాగే లెర్నింగ్ కోర్సులో ఎన్ని రోజులు నేర్పుతాము, ఏమేమి నేర్పుతాము, నేర్పిన తర్వాత ఎలా ఉంటది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఆఫీస్ కు ఫోన్ చేసినట్టయితే ఆఫీస్ సిబ్బంది నాకు కాన్ఫరెన్స్ కలుపుతారు. మీరు నాతో మాట్లాడి ఆ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే మీరు డెసిషన్ కి రావచ్చు. ఓకే, అయితే మనం ఇప్పుడు బ్యాడ్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం. వీడియోలో 12 బ్యాడ్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు 13వ బ్యాడ్ నెంబర్ గురించి చెప్పుకుందాం అండి. ఇక మనం ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్ 6 గురించి మాట్లాడుకుంటున్నాం. 6 మొదటి 12 గురించి క్రితం వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు రెండోది 13 గురించి చెప్పుకుందాం అండి. 13, ఈ 13 అనేది 1, 3 కలిసి ఉంటుంది. 1 అంటే రవి, 3 అంటే గురువు. ఈ రెండు కలిపితే వచ్చే 4 అనేది రాహు. రవి, గురువు, రాహు ఇదొక క్రిటికల్ కాంబినేషన్ అన్నమాట. అంటే ఎన్నో అనర్థాలు తెచ్చే కాంబినేషన్ ఇది. మెంటల్ గా టెన్షన్ ఎక్కువ అయ్యేటువంటి కాంబినేషన్. సో దీన్ని డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అంటారు. డెత్ అండ్ రీజనరేషన్ అంటే ఒక మనిషి చస్తూ బ్రతుకుతూ ఉంటాడు, చస్తూ బ్రతుకుతూ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ నెంబర్ గనక మీ పేరులో కానీ మీ కుటుంబ సభ్యుల పేర్లలో కానీ ఉంటే, అంటే మీరు వాటికి చాల్దేనో విలువలు ఇచ్చినప్పుడు ఉన్నా సరే, లేదంటే ఆ పేర్లో అక్షరాలు ఉన్నా సరే, అలా ఉంటే అన్ని కష్టాలే. వారికి లైఫ్ అంతా కూడా కష్టాలమయమవుతుంది. తర్వాత వారి గనక డ్రైవింగ్ అలవాటు ఉంటే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతుంటాయి. డ్రైవింగ్ అలవాటు లేకపోయినా వారు ఎక్కిన వెహికల్స్ కూడా యాక్సిడెంట్స్ కి గురవుతూ ఉంటాయి. ఇక వాళ్ళంటే ఎవరికి పడదు. ఈ నెంబర్ ఉన్న వాళ్ళంటే అసలు చుట్టుపక్కల సొసైటీలో ఎవరికి కూడా పడదు. ఇక లైఫ్ పార్ట్నర్ తో ఎప్పుడు కూడా విభేదాల మయమవుతుంది. తర్వాత ఆ విభేదాలు ఎంతకు దారితీస్తాయంటే తెగదింపులు చేసేసుకుందామా అన్నంత ఎక్కువగా వెళ్ళిపోతాయి. ఇక ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు పొరుగు వారితో తగాదాలవుతూ ఉంటాయి. ఇంకా కోర్టుల చుట్టూ తిరగడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే ఎక్కువగా కోర్టు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇక దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటది. అంటే అది చిన్న చిన్న విషయానికి కూడా బాగా బీపీ పెంచుకొని దూకుడు స్వభావాన్ని ఇస్తుంది. ఇక అనేక సమస్యల్లో వీరి ప్రమేయం లేకుండానే అనవసరంగా చిక్కుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అంటే ఎవరి పేరులో అయితే ఈ నెంబర్ ఉందో వారి కుటుంబ అందరిలో కూడా అలజడి మొదలవుతుంది. ఇక పెళ్లి విషయంలో కూడా చాలా లేట్ అవుతుంది. ఒకవేళ త్వరగా పెళ్లి జరిగిన సరైన లైఫ్ పార్ట్నర్ లభించక అభిప్రాయ భేదాలతో సతమతమవుతూ ఉంటారు. ఏ పని అనుకున్నా అది సక్సెస్ అవ్వదు. సంపాదన ఏమో తక్కువగా ఉంటుంది, ఖర్చేమో ఎక్కువగా
ఉంటుంది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువగా. అంటే ఇంత ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఇది. అంతేకాకుండా స్టేట్స్ లో ఈ నెంబర్ ఉన్నటువంటి అసలు హౌస్ కూడా ఉండదు. ఒక 200 హౌసులు ఉన్న అపార్ట్మెంట్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 తర్వాత 13 ఉండదు. 12 తర్వాత 14 ఉంటది. అంటే అంత ప్రయారిటీ ఇస్తారు. దాని యొక్క ఇబ్బందికి అంత ప్రయారిటీ ఇస్తారు. మీరు ఒక సినిమా చూసినట్లయితే అది ఒక దెయ్యాల సినిమా. దాన్ని 13A అని పేరు పెట్టారు. అంటే 13ని ఒక నెగిటివ్ గా చూస్తారనమాట. అందుకని దానికి 13A అని పెట్టారు. ఆ సినిమా పేరు ఇలా పెట్టారు, 13A. ఇంటి నెంబర్ 13A అని పెట్టారు. సో ఇంత ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క నెంబర్ కనుక, బ్యాడ్ నెంబర్ కనుక మీ పేరులో ఉన్న, మీ కుటుంబ సభ్యుల పేరులో ఉన్న అలాగే ఉంచుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ యొక్క లైఫ్ లో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే మీరు ఇలా ఉన్న వాళ్ళు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేసుకోవడం చాలా 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 అవసరం. ఓకే, ఇందులో కనుక మంచి కంటెంట్ ఉంది అని మీకు ఈ కంటెంట్ నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంకొంతమందికి ఇది పంపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి వరకు మన వీడియోని గనక, అంటే మన ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఇంపార్టెంట్ వాల్యూతో కూడినటువంటి కంటెంట్ ని మీరు చూసుకోవచ్చు. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్